అని చూస్తున్నారు, కొందరు సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తున్నారు. వీటి గురించి వరి అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ వరి అవుతున్న వాళ్ళు ఈ సంస్కృతి విధ్వంసం కాకుండా ఇప్పటికే విధ్వంసం జరిగిన సంస్కృతి ఏదైతే ఉన్నదో అది తిరిగి నిర్మాణం కావడం కోసమని ఏమేమి చేయాలి, దానికి ఏవో కొన్ని ఆధారాలు కావాలి. ఒక గోడ కట్టాలి అంటే ఇటుకలు, సున్నము వగేరా వగేరా ఎట్లా కావాలో మనిషి కూడా ఒకటి ఏదైనా వర్తమానపు అవసరాల కోసం నిర్మించుకోవాలి అంటే దానికి అవసరమైన వనరులను వేరు వేరు చోట్ల నుంచి వెతుకుతాడు. అవి వర్తమానంలో లభించవచ్చు, వాటిని తీసుకుంటాడు. అవి గతంలో లభించవచ్చు, వాటిని తీసుకుంటాడు. మనం మన వెనుకటి చరిత్రను చూసినట్టయితే గతం నుంచి కూడా పాజిటివ్గా నేర్చుకోదగ్గవి, తీసుకోదగ్గవి, స్వీకరించదగ్గవి అనేకం ఉన్నాయని మనం నమ్ముతున్నాం. అది కుతుబ్ షాహీసా లేకపోతే ఆసఫ్ జాహీసా వీళ్ళిద్దరూ కాకుండా ఇంకా కాయస్థుల, మహారాష్ట్రియన్సా, తమిళియన్సా ఎవరైనా కావచ్చు. ఇదంతా మన గత చరిత్ర. ఎందుకంటే తెలంగాణది కాస్మోపాలిటన్ కల్చర్ అని మనం చెప్తాం. రాజరిక చరిత్ర అనేది ఒక స్ట్రీమ్, ఒకటే స్ట్రీమ్ కాదు, చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి తెలంగాణ చరిత్రకు సంబంధించి. కనుక దేని నుంచి ఏది పాజిటివ్గా తీసుకోదగ్గది ఉన్నా ఆ పాజిటివ్ అంశాలన్నింటినీ, అన్ని ఫ్యాక్టర్స్ను తీసుకొని వర్తమానాన్ని నిర్మించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో ఏ చెడు జరగకుండా ఉండడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ప్రయత్నిస్తాం. అంతే తప్ప మనం గతంలో జరిగిన నెగటివ్ విషయాలను కూడా తీసుకుంటున్నాము అని అనుకుని గాబరాపడనక్కర్లేదు. ఎట్లాగో తీసుకోము. ఎందుకంటే ఈ వర్తమానం బాగుపడాలి అనుకునే వాళ్ళు గతం నుంచి ఎక్కడైనా చెడ్డ విషయాలు తెచ్చుకుంటారా, చెడ్డ పాఠాలను తీసుకుంటారా, నెగటివ్ విషయాలను తీసుకుంటారా? ఎప్పుడు చేయరు. కాబట్టి అది అంత గాబరాపడవలసిన విషయం కాదు. గతంలో ఏదేదైతే మంచి ఉన్నదో అదంతా తీసుకోవాలి. వర్తమానంలో జీవితం, సంస్కృతి, మనుషుల మధ్య సంబంధాలు, కమ్యూనిటీస్ మధ్య సంబంధాలు బాగా ఉండాలి. భవిష్యత్తులో ఇంకెవరు వాటిని డిస్టర్బ్ చేయలేకుండా ఉండాలి. అందుకోసమని కన్సర్న్డ్ పీపుల్ ఎఫర్ట్ చేయాలి అనే ఉద్దేశంతోనే మనం తెహజీబ్ అనే మాట తీసుకొచ్చి, సరే అది గంగానా, జమునానా, గండిపేటనా, దీస్ ఆర్ ఆల్ టెక్నికల్ మ్యాటర్స్. అది దాని ఆరిజిన్ ఏమిటి, దాన్ని ఇక్కడ ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు, నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి సింబాలిక్గా ఎందుకు తీసుకున్నారు అనేది వేరేది అకాడమిక్ చర్చ. కానీ అందులో స్పిరిట్ ఏమిటి అనేది ముఖ్యం. గంగా ఇక్కడ ఉండకపోవచ్చు, జమున ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇండియాలోనే ఉన్నది. భారతదేశ చరిత్రలోనే భాగం. అవి కూడా వాటి నుంచి వేరు చోట్ల జరిగిన అనేకాల నుంచి మనం సింబాలిక్గా ఎన్నో విషయాలు అడాప్ట్ చేసుకుంటాం. అందులో తప్పేమీ లేదు. అది పాజిటివ్ అయినంత వరకు అందులో తప్పు లేదు. అది యాక్సెప్ట్ చేయవలసిందే, అడాప్ట్ చేయవలసిందే, అందులో తప్పేం లేదు. ఇప్పుడు మన డెక్కనీ కల్చర్, హైదరాబాద్ కల్చర్ అంటే నార్త్లో లక్నో కానీ వేరే చోట్ల కానీ చాలా గొప్ప రెస్పెక్ట్ ఉన్నది. వాళ్ళు కూడా ఎన్నో అడాప్ట్ చేస్తారు. కానీ వాళ్ళు హైదరాబాద్ ఇక్కడిది కాదు కదా అని అనుకోరు కూడా. కాబట్టి అది మరీ అంత గాబరాపడాల్సిన విషయం అని నేను అనుకోవడం లేదు. అది పాజిటివ్ విషయం, ఉద్దేశం పాజిటివ్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం రిసీవ్ చేసుకోవాలి, వీలైనంత బాగా బిల్డప్ చేసుకోవాలి అనేది నా అభిప్రాయం. అది తెహజీబ్ అనే దానికి సంబంధించి. ఇక రెండోది నిజాం విషయం వచ్చింది. నిజానికి అది డైరెక్ట్గా దీనికి సంబంధం లేనిది, కానీ అయినా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నా అభిప్రాయం చెప్తాను. నిజాం ఇండిపెండెంటా లేకపోతే బ్రిటిష్ ఏజెంట్ అక్కడ ఉండేనా? ఇండియన్ గవర్నమెంట్ ఎన్నో ఆఫర్స్ ఇచ్చినప్పటికీ కూడా నిజాం ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? వాట్ మోర్ కెన్ బి డన్, వాట్ మోర్ కెన్ బి ఆఫర్డ్, ఇట్లా రకరకాల ప్రశ్నలు వచ్చినాయి. అయితే ఇక్కడ రెండు విషయాలు. ఒకటి,
నిజాం పాలనలో ఇంటర్నల్గా ఉన్న సోషియో ఎకనామిక్ సిస్టమ్ ఎట్లాడిది, ఇంటర్నల్ ఆపరేషన్ ఎట్లాడిది అనేది ఒక డైమెన్షన్, ఒక ఆస్పెక్ట్. దాన్ని ఎవరం యాక్సెప్ట్ చేయనక్కర్లేదు. నిజానికి ఒక్క నిజాం పాలనలోనే కాదు, మనం మొత్తం ఇండియా పిక్చర్ కనుక తీసుకుంటే 560 ప్రిన్సిపాలిటీస్ ఉంటే అందులో అత్యధికం మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ హ్యావింగ్ సిమిలర్ సిస్టమ్స్, సిమిలర్ ఆప్రెసివ్ సిస్టమ్స్. అందులో హిందువా ముస్లిమా ఏమీ తేడా లేదు. ఏదో మరీ ఐడియల్గా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు ఆల్మోస్ట్ డెమోక్రసీని ఇంట్రడ్యూస్ చేసిన ప్రిన్సిపాలిటీస్ కూడా కొన్ని ఉండే, బట్ వెరీ రేర్. బారింగ్ దట్, అవుట్ ఆఫ్ 560 ప్రిన్సిపాలిటీస్ ఇన్ ద కంట్రీ, నాట్ మోర్ దెన్ 550 హ్యాడ్ వెరీ వెరీ ఆప్రెసివ్ ఫ్యూడల్ సిస్టమ్స్. అవన్నీ చరిత్ర క్రమంలో పోల్సినాయి. అటువంటి సిస్టమ్ ఎక్కడున్నా ఎవరు ఒప్పుకోరు. హిందూ రాజుల దగ్గర ముస్లిమ్స్ని చేశారు, ముస్లిం రాజుల దగ్గర హిందువులను చేశారు. కాశ్మీర్ ఒక ఉదాహరణ, హైదరాబాద్ ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ అయితే కాశ్మీర్ ఇంకొక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. అక్కడ డోగ్రా కింగ్ ఏం చేశాడో ముస్లింల విషయంలో మనకు తెలుసు. హీ వాజ్ ఈక్వల్లీ ఆప్రెసివ్, నో లెస్ ఆప్రెసివ్. కనుక హిస్టరీలోకి మనం పోయి కీప్ చూసింగ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అబౌట్ దాట్, విల్ ఎండ్ అప్ నోవేర్. కాబట్టి ఇంటర్నల్ సిస్టము ఫ్యూడల్ సిస్టమ్ అయితే అది ఎక్కడున్నా ఎవరి పరిపాలకులైనా పోల్సిందే. ఇంటర్నల్ ఆపరేషన్ ఎవరు చేస్తున్నా పోల్సిందే. దట్ వాజ్ ద నార్మ్ ఆఫ్ ది మిడీవల్ పీరియడ్. అది మనకు తెలిసిందే. కనుక దాని గురించి మనం ఎగ్జైట్ కావాల్సింది కానీ, ఒకళ్ళని డిఫెండ్ చేయవలసింది కానీ, లేదా ఒకళ్ళను మాత్రమే అటాక్ చేయవలసింది కానీ ఏమీ లేదు. కనుక దట్ వాజ్ హిస్టరీ, లెట్ us look at it as a history. ఇంకొకటి, సరే ఇది ఆఫర్ చేశారు, ఓకే మేము మీకు ఇది ఇస్తాము అది ఇస్తామని ఆఫర్ చేశారు, స్టిల్ he did not accept. So it was inevitable that the Indian government had to send its troops. Okay, that is fine. But at the same time, we cannot ignore just one thing. బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయినప్పుడు మౌంట్ బాటన్ లాస్ట్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఇండియా పాకిస్తాన్ విడిపోతాయి అనేది ఫైనల్గా అగ్రిమెంట్ కుదిరినప్పుడు అందులో నెహ్రూ పటేల్తో సహా అందరూ పార్ట్నర్స్ అయినప్పుడు వాట్ వాజ్ ద ఫైనల్ అగ్రిమెంట్? What was that final agreement? Even Nehru and Patel accepted. ఈ ప్రిన్సిపాలిటీస్లో 560 ప్రిన్సిపాలిటీస్లో దే హ్యాడ్ ఆప్షన్ టు చూస్. There were 3 options open to them. One, you can accede either to India or to Pakistan or remain independent. This was the plan prepared by the British and accepted by the Indian leaders. Accepted by the Indian leaders. If they had other ideas, why did they accept it? See, I am saying all this not to defend Nizam. Please understand that. I am only trying to put the record straight. These are all well documented developments. దానికి నెహ్రూ, పటేల్ and other leaders, even Gandhi, willy-nilly even Gandhi, of course he tried to keep the unity of the country till the very last moment, no doubt. Much more than Gandhi and Nehru and Patel, he tried till the very last moment. But finally he felt helpless and agreed to the plan.
తర్వాత ఈ 3 ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ సమ్ సెడ్ వాలంటరీలీ that they will join Indian Union. Some said they will join Pakistan, and some said let us negotiate with both the countries, that is Indian Union as well as Pakistan. When this very Patel was sitting in Delhi, a number of princes during the day and during the night, they went to meet Pakistani leaders and also Indian leaders. If today they met Indian leaders, tonight they went to see Pakistan leaders. And they told Mountbatten and even Indian leaders almost openly, whoever offers better terms, we will join them. Nobody tried to object that. Patel did not try to stop them. They were free because they were given that option by the British before Mountbatten left the land under his supervision. Why did all this happen? And whatever Nizam said during that period, it was because he was trying to avail that option. And we know finally what happened with Jamnagar, Kashmir and Hyderabad. Why there was no intervention in Kashmir? Of course we know what happened with Jamnagar. Junagadh. We know at what point of time the Indian troops entered Junagadh, you know. But why not similar thing happened in Kashmir? He was in dilemma, the Dogra king was in dilemma, but yet Patel thought he would not intervene there. Why? He himself said, Kashmir is dominated by Muslims, let them go to Pakistan, I am not bothered. Can you imagine that? This is recorded, not my imagination, please. If he thought Kashmir was part of India, or the same principle which applied to Hyderabad also applied to Kashmir, why did he say it is Muslim dominated, let it go and join Pakistan, I am not bothered? So, see, I am not going into the details of it, but only thing is history was very, very complicated during the transition period. Particularly from 45 onwards, 45 to 46, 47, even 48. So let us not jump at conclusions. Let us not brush the entire history with a very, very wide brush in a single stroke. So many things happened, so many intricate, complicated developments took place during that period. So, as I said, this is only to put things on record, but not to defend Nizam or anybody. I am totally against feudalism. I am totally against any kind of oppression by any ruler against any people. Such systems should go. It is a different matter that the history had took its own path and it destroyed feudalism, the march of modern period, modern history, modern systems, modern economy, everything. It destroyed feudalism all over the country. That is welcome thing. I fully welcome it from that plane. But to put history in a fair manner, we have to understand it in different perspectives.
We cannot mix up things. We cannot mix up things. Put things straight, and also you take your judgmental position. Nothing wrong with that. But to give a particular judgment, I cannot distort history itself. I cannot distort developments itself. This is what I mean to say. Thank you.